రెండేళ్లలో 2 లక్షల ఐటీ కొలువులకు కూడా ఎసరు. తెలంగాణ ఐటీ రంగం నిపుణుల అంచనా వేస్తా ఉన్నారు ఏంటంటే దిగ్గజ సంస్థలు ఏఐ బాట పట్టడమే దీనికి కారణం అంట. సాఫ్ట్వేర్ కంపెనీలు సైతం కృత్రిమ మీదను వాటి వైపే సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని కూడా వెళ్తా ఉన్నాయి. అది ఎవరు చెప్తా ఉన్నారు? దీనివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 2 లక్షల ఐటీ కొలువులకు కూడా మరి వాళ్ళందరికీ కూడా కొలువుల ఎసరు రాబోతున్నదని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకు అని అంటే ఏఐ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా మందికి కూడా జాబ్స్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి కూడా గతంలో ఇప్పటి నుంచిలా చెప్పుకుంటూ వచ్చింది. మనం కూడా చూస్తా ఉన్నాం, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఎంత తోపులనైనా కూడా మాకు అవసరం లేదు, ఆ తోపులు చేసే పనులను ఇక్కడ ఏఐ చేస్తా ఉన్నదని చెప్పి చాలా మందిని కూడా తీసేసిండు. అట్లా చాలా మంది కూడా రోడ్లపైన పడ్డోళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరి గురించి కూడా ఆలోచించాలి కదా. అందుకే గతంలో కూడా చెప్పినాం ఏంటంటే ఇట్లాంటివి కాకుండా ఉండాలంటే అప్డేట్ కావాలి. మనం కూడా జనాలు కూడా ఏంటంటే ఒకటే దానికి పర్టికులర్గా స్టిక్ అయి ఉండకుండా వస్తున్న టెక్నాలజీ పరంగా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏఐకి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకుంటా ఉన్నారంట. ఎక్కువ ఎవరైతే దాంట్లో టాలెంటెడ్ ఉన్నారో వాళ్ళనే తీసుకుంటా ఉన్నారంట. సో మీరు కూడా అట్లాంటివి నేర్చుకుంటే ఇంత ప్రాబ్లమ్స్ రాకపోతుండే. మరి వీళ్ళ ఫ్యూచర్ ఏంటిది, మరి వాళ్ళందరూ ఏడవై బతకాలి ఏందనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు క్వశ్చన్ మార్క్లోనే ఉన్నారు. ఏం తెలియదంట ఎవరికి కూడా. ఐటీ సంస్థలతో బాధితులకు నష్టపరిహారం ఇప్పించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు చెప్తుండ్రు. మరి ఏఐ కారణంగా హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఉద్యోగాల కొరత ప్రారంభమైంది. ఇప్పటికే ప్రారంభ స్థాయి ఉద్యోగులను కృత్రిమ మీద ఏఐ ఆక్రమించడంతో గత ఏడాది కాలంలోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ పై తీవ్ర ప్రభావం పడింది. అంతకుముందు 2 ఏళ్లతో పోలిస్తే ఈసారి క్యాంపస్లలో కొత్త ఉద్యోగాలను నియామకం ఉండకపోవడం కూడా లేదని ఐటీ నిపుణులు అంటున్నారు. కొత్త ఉద్యోగాల సంఖ్యలో సంగతి తర్వాత అసలు ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి. ఏఐతో మరిన్ని అవకాశాలు వస్తాయని, కొత్త ఉద్యోగాలు సృష్టించుతుందని ఇప్పటి వరకు మిగతా 14లో ఉన్నది. సో ఇక్కడ ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా చాలా కష్టమైపోతా ఉన్నదంట. అంటే మరి కాలేజీలు ఏం నేర్పుతా ఉన్నాయి ఆడ? ఎప్పటికీ గదే చదువా? వాళ్ళని అప్డేట్ అవుతున్నారు లేదా? క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా చాలా కష్టం అవుతా ఉన్నదంట. మరి ఉన్న ఉద్యోగాలు తీసేస్తా ఉంటే ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇంకేడు ఉంటుంది అని చెప్పి చెప్తా ఉంటారు. ఇంకో దానికి సంబంధించి ఇంకోటి కూడా ఉన్నది ఏంటంటే మెటా మైక్రోసాఫ్ట్లో ఆల్మోస్ట్ 20,000 ఉద్యోగాలకు పైగా కూడా ఉద్యోగాల కోత ఉన్నదంట. అదే బాటలో ఒరాకిల్, నైక్, స్నాప్, సేల్స్ ఫోర్స్ సంస్థలు ఇవన్నీ కూడా ఉన్నాయంట. మందగించిన ప్రవేశ స్థాయి సాధారణ ఐటీ నియామకాలు, ఏఐ ఇంజనీర్లకు పెరుగుతున్న డిమాండ్ సిఎన్బిసి నివేదిక ఇచ్చిందంట. ఏఐ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే డిమాండ్ పెరుగుతూ ఉన్నదంట. మరి నిజంగా కూడా ఆల్టర్నేట్ ఏముంది? వీళ్ళందరూ ఉద్యోగాలు పోయినా కూడా ఆల్టర్నేట్ ఏమున్నది అనేది కూడా తెలిసి ఉండాలి కదా. మరి ఇక్కడ కంపెనీలు కూడా ఏం ఆలోచిస్తే కూడా అంటే వీళ్ళ పైన మేము అనవసరంగా ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు? ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, మేనేజరో సరే టీమ్ లీడరో ఏదో అనుకుందాం, ఆయన శాలరీ 1,00,000 రూపాయలు ఉందనుకోండి. అట్లా 100 మందో 1000 మందో ఎంతో మంది ఉంటారు. ఇన్ని కోట్లు వాళ్ళపైన ఖర్చు పెట్టే బదులు ఆ పనంతా ఏదో ఖాళీ ఒకటే చేస్తూ ఉన్నది కదా. ఈ ఖర్చునంతా తగ్గించుకుంటే కంపెనీకి కూడా కొంచెం ప్రాఫిట్ వస్తుంది కదా. ఇంసేపు వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు. వీళ్ళ ఉద్యోగుల గురించి వాళ్ళు ఎందుకు ఆలోచించుకుంటారండి కంపెనీ వాళ్ళైనా కూడా? అట్లాంటప్పుడు అంత పని మొత్తం ఏఐ చేస్తున్నప్పుడు వాళ్ళు వీళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఆబ్వియస్లీ ఇటు సైడే పోతారు. ఖర్చులను కూడా తగ్గించుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయింది. సో వాళ్ళు కూడా ఇవన్నీ ఆలోచిస్తారు కదా. మరి దానికి ఆల్టర్నేట్ ఏంటనేది కూడా తెలియాలి ఫ్యూచర్లో. లేకపోతే చాలా మంది కూడా ఇరకాటంలో పడతారు, ఎవరు కూడా సర్వైవ్ అవ్వలేకపోతారు. ఉద్యోగాలు దొరకగా కూడా చాలా మంది కూడా 20,000కు 30,000కు సాఫ్ట్వేర్ కంపెనీలలో చేస్తూ ఉంటారు. కొద్ది చాకరీ చేయించుకుంటా ఉన్నారు వాళ్ళైతే. వాళ్ళు ఉన్నది ఖాళీ ఆడ ఏం లేదు, ఏసీ బంగ్లాల్లో పోయి ఉంటా ఉన్నారు అంతే. కానీ వాళ్ళు ఎంత ప్రెషర్ పడుతున్నారు ఏందనేది ఒక ఐటీ ఎంప్లాయీని అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళ బాధ ఏందనేది. ఎంత ప్రెషర్ పెడుతున్నారు ఏందనేది నిజంగా వాళ్ళని అడిగితే చెప్తారు. ఎందుకంటే ఇగో ఇట్లా జాబ్లో కొడుతున్నప్పుడు ఏం చేస్తారు? కానీ పేరెంట్స్కి మాత్రం ఒకటే కావాలి, అది చిన్న జాబా పెద్ద జాబా, పెద్ద ప్యాకేజా చిన్న ప్యాకేజా అని చూడరు. నీకు సాఫ్ట్వేర్ జాబ్ ఉందా లేదా అంతే. వాడు 15,000కి చేస్తుండా, 20,000కి చేస్తుండా, 30,000కి చేస్తుండా. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఎంత ఫీజులు కడుతున్నారు, ఏం చేస్తున్నారు ఏందనేది ఎవరు కూడా ఆలోచించారు. మామూలుగా ఐటీ జాబ్ ఉన్నది అంతే. కానీ దానివల్ల ఇక్కడ ఎంతమంది ఉద్యోగాలు పోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ జాబులను నమ్ముకొని ఈఎంఐలు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ పిల్లలకు ఎడ్యుకేషన్ కానివ్వండి, హౌస్ లోన్స్ అయినా ఏవైనా కూడా కార్ ఈఎంఐ అని అన్ని పెట్టుకుంటారు కదా. వన్స్ ఒక్కసారి ఇది వచ్చి ఇట్లా దెబ్బతీస్తుందంటే వాళ్ళందరూ కూడా వాళ్ళను నమ్ముకొని ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. మరి దీనికి ఆల్టర్నేట్ ఏంటిది అనేది కూడా ఎవరు చెప్పలేకపోతా ఉన్నారు. మరి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు కూడా ఇట్లాంటి ఏమన్నా తెలుస్తున్నప్పుడు దానికి సంబంధించిన స్కిల్స్ ఏవి ఉంటాయో నేర్చుకోండి. ఏఐకి సంబంధించి ఏది ఉంటుందో అప్పుడే మీ జాబ్ సేఫ్గా ఉంటుందని చెప్పి ఎవరైనా కూడా చెప్పగలుగుతారు. లేకపోతే మీరు కూడా ఈ లిస్టులో ఉన్నారని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. మరి ఇది మొత్తానికి పెద్ద కంపెనీలు కూడా ఈ అట్ట తయారైపోయినాయి.